కొన్ని డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. హ్మ్. ఒక వుమెన్ ఈ మధ్య అసలు వుమెన్ అనగానే కొంతమంది అలా వచ్చేస్తున్నారు. వుమెన్స్ మేమంతా అని. మీరు వుమెన్స్ కాదా? మీరెప్పుడు రారేంటి? ఓహ్! స్టార్టింగే మీరసలు ఫుల్ ఏదైతే ఈ మధ్య కాలంలో ట్రెండ్‌లో ఉందో అదే తీసుకున్నారా మీరు? లేదు. జస్ట్ ఇట్స్ ఎ క్యాజువల్ టాక్. ఇవాళ నేను శివాజీ గారు చెప్పారని చుడిదార్ ఏసుకొని రాలేదు. నా చిన్నప్పటి నుంచి నేను చుడిదార్సే వేసుకున్నాను. యూ నో దట్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో లైక్ వెనకాల ఇప్పుడు ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిన కెరియర్ నుంచి చూసినప్పుడు కూడా యెస్. ఇట్స్ ఆల్వేస్ ఇది నా చాయిస్ అండి. Yeah. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ చాయిస్ అని ఏదైతే చెప్తూ ఉంటారో ఇట్స్ మై చాయిస్. Yeah. సో విచిత్రం నేను మీకు ఒకటి చెప్పిన మీరు దాని గురించే కదా అడిగారు. దాని గురించి నేను దాని గురించి అని కాదు. అసలు దాని గురించి స్టార్ట్ చేయాలని కూడా లేదు నా మైండ్‌లో. నేను చెప్తున్నాను కదా! దేర్ ఇస్ నో ప్రిపరేషన్. మామూలుగా నేను చిన్న వాళ్ళని చేసినా సరే అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనుకుంటారు. నా ముందు పెరిగిన పిల్ల నేనే చూస్తున్నాను నాకు తెలిసినంత. అసలు నీ గురించి చెప్తా చాలా మందికి చాలా విషయాలు చెప్పాలనిపించింది. అంతే తప్ప ఇదేదో ఆ పర్టికులర్ పాయింట్‌ని పోక్ చేద్దామని నాకు ఉద్దేశం లేదు. ఐ నో యు ఆర్ లైక్ అంటే నేను మిమ్మల్ని ఇన్ని ఇయర్స్‌గా ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే మీరు అన్నారు కదా నేను మీ కళ్ళ ముందు ఉన్నానని. అలానే నేను మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ఇన్ని ఇయర్స్‌లో. నాన్ కాంట్రవర్సీ అంటే మీరు అన్నమాట. ఫస్ట్ యు ఆల్వేస్ అంటే మంచి అయితే చెప్దాము, చెడు అయితే మాట్లాడకుండా ఉందాము, మనస్తత్వం వదిలేదు, అవసరం లేదు అని. సేమ్ ఇప్పుడు అది నా టాపికా కాదా, అది నా అవసరం ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను దాని మీద స్పందించాలా లేదా అనేది. బేసికలీ ఈ ఇష్యూ కాకుండా పోరాడని ఇష్యూస్ ఉంటాయి నిజంగా. సో ఇది అంత పెద్ద ఇష్యూ అని కూడా నేను అనుకోవట్లేదు. కరెక్ట్. ఇది మేబీ కొంతమందికి అలా అనిపించి వాళ్ళకి స్పందించాలి అనిపించి స్పందిస్తున్నారు. ఇప్పుడు నేను మరి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు జనాలకి ప్రాబ్లమేటిక్ అంటే ప్రాబ్లం అయినప్పుడు ఇన్ఫాక్ట్ నేను మీకు ఒక ఫన్నీ థింగ్ చెప్తా. నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది వేసుకునే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్, అది ఆల్వేస్ చాయిస్ అండి. వాళ్ళ చాయిస్ వాళ్ళ కంఫర్ట్, ఇది రెండు. నన్నేమనే వాళ్ళో తెలుసు, నేను చుడిదార్స్ ఎప్పుడు ఫ్లోర్ లెంత్ లో వేసుకుంటానని నన్నేమనే వాళ్ళో తెలుసు. చాలా ఫనీగా ఉంటుంది మీకు. షో చెప్పిన తర్వాత మేడం మీ టెంట్ హౌస్ వేసుకొని రండి, మేడం మీ స్వచ్ఛ భారత్ డ్రెస్ రెడీగా ఉంది కదా అనేవాళ్ళు. అది ఎంత హర్టింగ్ ఉంటుంది. సో ఇట్ వాస్ నేను నవ్వేదాన్ని. అంటే నేను కూడా ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ డ్రెస్సెస్ కల్చర్. డ్రెస్ అనేది ఎప్పుడైనా వాళ్ళ కంఫర్ట్ అనే అంట. నేను ఆయన అన్న ఉద్దేశం ఏంటో నాకు శివాజీ గారి టాపిక్ అసలు ఇక్కడ నిజంగా తేవాలను. నీ కంఫర్ట్ లెవెల్ ఏంటి మాట్లాడదాం అనుకున్నాను తప్ప నేను ఎప్పుడు అసలు ఇంకొకరు. కాకపోతే శివాజీ గారి టాపిక్ లో వచ్చినప్పుడు అనసూయ కూడా మన అమ్మాయి. నేను సాక్షిలో నాతో పాటే నేను నా బైక్ లో తిరిగేవాళ్ళం, చాలా క్లోజ్ నాకు. అమ్మాయి తర్వాత చాలా అగ్రెసివ్గా అయిపోయింది. పాపం అమ్మాయికి సంబంధం లేని విషయాలను తీసుకుంటుంది. నేను చెప్పాను మధ్యలో కూడా, నాన్న దిస్ ఈజ్ నాట్ ప్రపంచం మొత్తానికి సంబంధించిన విషయం మొత్తం నువ్వు మీద వేసుకోకు, నువ్వు అగ్రెసివ్గా ఉండకు, నీ బాధ నీ కష్టం నీ ఫ్యామిలీ అంటే నో అని అమ్మాయి వర్షన్ ఒకటి చెప్తుంది. పాపం ఐ డోంట్ నో, నేనేమి అమ్మాయిని ఇలా అని చెప్పలేను. నాకున్న పరిధిలో ఇలా కాదమ్మా అని నాకున్న ఫ్రెండ్లీ సజెషన్ ఒకటి ఇస్తాను. అదర్వైజ్ తర్వాత అమ్మాయి ఇష్టం. కాకపోతే శివ గారు ఇక్కడ నాకు శివాజీ గారు చెప్పిన మాటలతో ప్రాబ్లం లేదు, చెప్పిన విధానం కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. అంటే ఆయన ఎలా చెప్పుండాల్సిందంటే అమ్మా నువ్వు ఎలా ఉన్నా కొంతమందిని మనం మార్చలేము. అంటే హర్షవర్ధన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు, ఇప్పుడు బంగారం లోపల ఉంటే మా అమ్మ చెల్లికి తలుపేసుకోమని చెప్తాను భార్యకి, దొంగ మనసు నేను మార్చలేను కదా అని. నాకు చాలా బాగా అనిపించింది అది విన్నప్పుడు. నాకు కూడా అనిపించింది. హర్ష వచ్చాడు నా దగ్గర మాట్లాడాడు టాపిక్స్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అది చాలా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ బ్రోటప్ ఒక్కలా ఉంటుంది, మీరు అమ్మాయిని చూసే విధానం వేరేలా ఉంటుంది. ఎందుకంటే మీరు పెరిగిన ఏదైతే మీ పేరెంట్స్ ఇచ్చిన విలువలో, లేకపోతే మీరు ఎక్కడున్నారో సర్కమ్స్టెన్సో, వాతావరణము, టీచర్స్, ఉన్న ఫ్రెండ్స్, వీటన్నిటి ఇంపాక్ట్ ఉంటుంది. మీలా మీ పక్క ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సర్కమ్స్టెన్స్ ఎలా ఉందో, వాళ్ళ బ్రాటప్ ఎలా ఉండిందో, ఎప్పుడైనా సరే వాళ్ళ బ్రాటప్ దానికి సంబంధించిన వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది టాపిక్. కరెక్ట్. ఇప్పుడు అంతెందుకు అనసూయ గారు ఆలోచించినట్టు అనసూయ గారు వాళ్ళ పేరెంట్స్ ఆలోచించకపోవచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఆలోచించినట్టు వాళ్ళ పేరెంట్స్ ఆలోచించకపోవచ్చు. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అనుకోకుండా ఇది అసలు చిలికి గాలి వల్ల చాలా పెద్ద విషయం అయింది. యాక్చువల్లీ చాలా చిన్న విషయం. ఇన్ఫాక్ట్ నిధి గారిది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, అసలు ఎక్కడైతే మొదలైందో అది హోస్ట్ చేసింది నేనే. అవునా? ఆ రోజు మీరున్నారు అక్కడ? ఓకే. సో ఆవిడ రాకముందే జనాలు ఆల్మోస్ట్ స్టేజ్ వరకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఓకే. దాన్ని ఆల్మోస్ట్ నేను ఒక 40 నిమిషాలు హోల్డ్ చేయాల్సి వచ్చింది. అది నాకే తెలుసు. అదే మీరు అక్కడ ఉన్నారు యాహ్! కాబట్టి. యాహ్! అమ్మో! చాలా కష్టం అది. కానీ మీరు చెప్తున్నారు ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారని. హ్మ్. మీకు కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఎదురై ఉంటాయి. ఒక్కోసారి ఫ్యాన్స్ అనో కరెక్ట్. సంబంధం లేకుండా మీ మీద వచ్చి పడతా ఉంటారు. మనల్ని అభిమానించాల్సిన అవసరమే లేదండి. మన హ్మ్. ఫ్యాన్ అవ్వాల్సిన అవసరమే లేదు. బేసిక్‌గా నేను మేకప్ వేసుకొని స్టేజ్ మీద నుంచొని కిందకొచ్చానే అనుకోండి. నేననే కాదు ఎనీ యాక్టర్. ఆ యాక్టర్ ఏం చేశారో తెలియకపోవచ్చు. ఆ యాక్టర్ మీద అభిమానం కూడా లేకపోవచ్చు. జస్ట్ అక్కడ ఉన్నారు స్టేజ్ మీద ఇతను ఒక యాక్టర్ అని ఫోటోలు దిగడానికి మీద పడతారు. మనం వెళ్లి పేరు అడిగితే చాలా సార్లు మన పేరు కూడా తెలీదేమో. ఏది నేను ఫోటో ఇవ్వాలంటే నా పేరు చెప్పు అంటుంటానేమో ఒక్కొక్కసారి. నా పేరు కూడా తెలియకపోవచ్చు కరెక్ట్. వాళ్ళకి. బట్ వాళ్ళకి ఆ ఫోటో దిగాలి అనేది ఉంటుంది. మేము అక్కడ ఉన్నాం కదా! మేము దిగుదాం అని ఆ, ముందుకొస్తుంటారు. ఆ కనబడుతుంటది తోపులాట. టీవీల్లో. ఆ తోపులాట అనేది. లిటరల్లీ నాకు నిన్న ఒక ఇన్సిడెంట్ చాలా హర్ట్ చేసింది ఏంటి అంటే, చరణ్ గారు వాళ్ళ పిల్లల్ని చూడ్డానికి వాళ్ళ పాపని తీసుకొని వెళ్తున్నారు. నిజంగా దారుణం. అసలు అభిమానం అనాలా దాన్ని ఏమనాలో తెలియలేదు నాకు సడెన్‌గా. అంటే ఒక స్టార్‌ని మనం అంత అభిమానించినప్పుడు మనం ఆ కంఫర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక పాపతో ఉన్నప్పుడు. అవును. ఒక ఫోటో కోసం అంత కఠినంగా మారడం అనేది అసలు నిజంగా కూడా అది అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. హ్మ్. ఇప్పుడు మన కళ్ళ ముందు అంటే మనం ఒకవేళ అదంతా దాటేసి వచ్చి మనం ఒకవేళ అలా ఆలోచిస్తున్నామే కానీ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ దొరకరు కదా చరణ్. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చిరంజీవి గారు దొరకరు కదా, ప్రభాస్ దొరకరు కదా, రైట్. పలానా హీరోయిన్ దొరకదు, పలానా గీత గారు దొరకదు హ్మ్. అనే మైండ్ సెట్ ఉంటదేమో అనిపిస్తుంది. కానీ నాకొకటి అర్థం కానిదేంటంటే, ఇప్పుడు ఎవరైనా స్టార్స్ వెళ్తున్నప్పుడు, పర్సనల్ స్పేస్‌కి వెళ్తున్నప్పుడు, ఈ ఇంటిమేషన్ ఎలా వెళ్తుంది అనేది నాకు నిజంగా ఒక క్వెషన్ మార్క్. హ్మ్. బికాజ్ చాలా మంది స్టార్స్ ఇంతకుముందు కూడా ఉన్నారు. ఆ. రజనీకాంత్ గారు వెళ్తారు హిమాలయాస్‌కి అవును. ధ్యానం చేసుకోవడానికి పెద్ద పెద్ద టెంపుల్స్‌కి. బట్ ఆ న్యూసెస్ చాలా తక్కువగా ఉంటాయి. హ్మ్. వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలోనే ఇది ఎందుకవుతుంది? అంటే వాళ్ళు చెప్పకుండా వెళ్ళొచ్చు కదా! ఇది ఎందుకు బయటకొస్తుంది అనేది ఇట్స్ ఆల్‌వేస్ దేర్ అండి. యాక్చువల్లీ ఎందుకంటే అది సోషల్ మీడియా ప్రభావం అనేది హ్మ్. మనకి కళ్ళ ముందే చూస్తుండగానే ఒక 10 ఏళ్లలో ఎక్కువైంది. ఈ 10 ఏళ్లలో లాస్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు ఫోన్‌లో చాలా క్లారిటీ ఇమేజెస్ వస్తున్నాయి. హ్మ్. వీడియోస్ గానీ, అందువల్ల దాన్ని ప్రెజెంట్ జేసుకోవటానికి వాళ్ళని వాళ్ళు చూయించుకోవటం కోసం బాగా ఎక్కువైపోయింది ఆ అంటే రంది. మేబీ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో. హ్మ్. టు క్యాప్చర్ దట్ యెస్. విజువల్స్. హ్మ్. కానీ ఫ్యాన్స్ ఎలా వస్తున్నారు అనేది. మేబీ ఇది మీడియా త్రూ ఏమన్నా ఫ్యాన్స్ దగ్గరికి లీక్ అవుతుందా? అది చాలా వెరీ సింపుల్. అది హ్మ్. ఎలాగంటే ఎంత సింపుల్ అంటే ఇప్పుడు 'చిరంజీవి' గారు ఏం జరుగుతుందో హ్మ్. అనేది చెప్పడానికి 'చిరంజీవి' గారికి ఎన్ని వందల గ్రూప్స్ ఉంటాయో తెలుసా మీకు? హ్మ్. మీడియా నుంచే కరెక్ట్. ఎన్నో గ్రూప్స్ ఉంటాయి. ఆ కరెక్ట్. గ్రూప్స్‌లో ఇయాల లేకపోతే ఎక్కడ అపోలో ఆస్పత్రిలో అలా హ్మ్. కోడలు డెలివరీ అవుతుంటే హ్మ్. అంతమంది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ హ్మ్. మినిట్స్‌లో జాయిన్ అయిపోయారు. హ్మ్. మీరు గమనిస్తే 1 అవర్‌లో మొత్తం లైవ్‌లు పెట్టేశారు. హ్మ్. ఎంత ఫాస్ట్‌గా ఉంది పరిస్థితి అనేది అక్కడ మీరు చూసుకోవచ్చు. యాహ్! అదే. కానీ అది చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు అభిమానించే హీరోకి కూడా ఇబ్బంది కలుగుతుంది ఆ అభిమానం వల్ల. అవును. అది కానీ ప్రాబ్లమ్. నాకు కూడా 'రామ్ చరణ్' పాపం అలా ఆ! దాక్కుని వెళ్తుంటే అయ్యో పాపం చరణ్ ఎళ్ళిపో నాకు ఎళ్ళిపో. ఆ పాపది. అవును. చరణ్‌కి మేబీ ఆ విజిల్స్ అలవాటయిపోయి ఉండొచ్చు. ఆ కేకలు అలవాటయిపోవచ్చు. ఆ లైట్స్, ఆ ఫ్లాష్‌లు, ఆ తోపులాటలు అలవాటయి ఉండొచ్చు. కానీ ఆ పాపకి అలవాట్లేదు. ఫస్ట్ నిజమే. టైమ్. అవును. ఇట్స్ లైక్ ఒక అందుకని వాళ్ళు గూడా పాపం బంగారు పంజరంలో నుంచి పెంచుకున్నట్టుగానే పెంచుకుంటున్నారు. కరెక్ట్. ఎవరికీ చూపించకుండా దానికి బోయి ఇప్పుడున్న సోషల్ మీడియా నెగటివిటీలో హ్మ్. ఒక ఫ్యాన్ అవతల ఫ్యాన్‌ని ఎలా తిట్టుకోవాలి, ఎలాగా చిన్న పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు. ఇంక వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు తిట్టేస్తారు. దారుణంగా ఉంది. హ్మ్. సోషల్ మీడియా ఒక రకంగా హ్మ్. శాపం హ్మ్. కొన్ని రకాలుగా, హ్మ్. కొన్ని విధాలుగా. ఇది మంచిగా వాడితే మంచిది అది. అవును. అంతకంటే అద్భుతమైన విషయం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్‌లో నాకు సిద్ధార్థ గారు గుర్తొచ్చారు. హ్మ్. ఒకసారి లండన్ ఎయిర్‌పోర్ట్‌లో సమ్ ఏదో కూర్చొనున్నారంట సాడ్‌గా. వచ్చి వాడు సెల్ఫీ అడుగుతాడు. హ్మ్. సరే అని నాకప్పుడు సిట్యుయేషన్ నాది ఫోటో ఇచ్చే మూడ్ లేదు ప్లీజ్ వెళ్ళిపోమన్నారు. హ్మ్. అంటే నీకదే పొగరు, హ్మ్. నీకు అందుకనే మీకు సినిమాలు ఆడవనియి డామ్ డూమ్ ఓహ్! అని వాడన్నాడంట. అప్పుడు సరే అయినా కూడా సరే మనకెందుకులే సావని అనుకుని వదిలేసి, అప్పటికి కూడా వాడు వేరే వాళ్ళని తీసుకొచ్చి పోక్ చేస్తుంటే, అరేయ్! మా నాయనమ్మ చనిపోయిందిరా. అబ్బా! మా నాయనమ్మ చనిపోయి నాకామంటే చాలా ఇష్టం. దానికోసం నేనెళ్తున్నాను. మా గ్రాండ్ మదర్ పోయారు. అక్కడికెళ్తుంటే మీరు ఫోన్‌లు, సెల్ఫీలనంటే నా ఫేస్ బాగుండదు. నేను ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చినట్టు తెలిసిపోతది. హ్మ్. దానివల్ల మీకేం ఉపయోగం అనే పాయింట్ గాని, హ్మ్. మీరేంట్రా నన్నిలాగా ఏడిపిస్తున్నారు? ఎక్కడున్నారు మీరు? ఏం మనుషులు? రైట్. వాళ్ళ పర్సనాలిటీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి
దానికి పోయి ఒక న్యూస్ ఒక ఆఖరికి ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టిన సిద్ధార్థ్. ఇట్లాగ ఎన్ని వస్తున్నప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అదే కదా. అంటే ఒక స్టార్ ని మనం అభిమానిస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్ మనం క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు చాలా వరకు నేను హోస్ట్ చేసేటప్పుడు ఇలాంటి కొంచెం జరుగుతుంది, కొంచెం ముందుకు వస్తున్నారు, జనాలు తోసుకుంటున్నారు అనుకున్నప్పుడు నేను చెప్తాను ఆ స్టార్ పేరే తీసుకొని, మనందరి బాధ్యత, మనం ఇక్కడికి వచ్చాం, ఆయన మనం లైవ్ లో చూస్తూ ఉంటారు. ఇదంతా మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. సో ప్రభాస్ గారు ఇది చూస్తున్నారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాబట్టి మనం ఎంత క్రమశిక్షణగా ఉండాలి అని అట్లీస్ట్ నేను ఆపడానికి ఐ ట్రై లైక్ ఆయన పేరు తీసుకుని, ఎందుకంటే అదొక్క పేరు మాత్రమే తీసుకుంటేనే ఆగుతారు, అది ఇంకెవరు చెప్పినా ఆగరు. కానీ ఒకప్పుడు ఆగే, మేము కూడా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం కదా ఈవెంట్స్ కి. అప్పుడు ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉండేది. ఒక దగ్గర ఆగిపోవాలి, ఇది మీడియా వాళ్ళ స్పేస్, ఇది వాళ్ళ ఆర్టిస్టుల స్పేస్ అనేది. మనకు శిల్పకళా వేదికలో ఈవెంట్స్ జరిగినంత కాలం అక్కడ కూడా వచ్చినా అక్కడ స్టేజ్ ఉంటుంది, స్పెషల్ స్టేజ్, ఎంట్రీకి అడ్డుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు అది ఎంత దాటిపోయింది. అంటే ఇప్పుడు మనం కనిపిస్తే చాలు అనే వరకు వచ్చేసింది సోషల్ మీడియా. ఒకప్పుడు స్టార్స్ మాత్రమే ఉండేవాళ్ళు, ఇవాళ న్యూస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్టార్, అలా అయిపోయింది.